ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి ఎట్లాంటి పరిస్థితి వచ్చినా, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది ఏదండి, రాజకీయపరమైనటువంటి విధానాల్లో రాజ్యాలు ఇవన్నీ కూడా అస్తవ్యస్త పరిస్థితిలోనికి వెళ్ళిపోయిన, అస్థిరత అనేది వచ్చేసినా మనం భయపడాల్సిన పని లేదు. ఒక ఆయన అన్నాడు, క్రైస్తవుడు న్యూస్ పేపర్ చదివినప్పుడు, న్యూస్ ఛానల్ చూసినప్పుడు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువే జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో. యేసుక్రీస్తు రానై ఉన్నాడు. మనిషి పాప స్వభావం ఇంత భయంకరమైనది. ఈ సత్యాలు క్రైస్తవ్యంలో మనం డీప్గా అర్థం చేసుకుంటే మనిషి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించగలడో, ప్రపంచము ఈ పాపం వల్ల ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళగలదో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి రోజులు ఎట్లా ఉంటాయో నిజంగా మనం అర్థం చేసుకుంటే బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవి కాదు. అష్షూరు రాజుగారు యెరూషలేము మీదకి వచ్చాడు. రాజుగారికి ఏం చేయాలో తోచలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ వచ్చినటువంటి రాజుగారి యొక్క సైన్యాధిపతి వచ్చి నోటుకొచ్చింది వాగాడు దేవుడి మీద. వీళ్ళ గుండెలు ఆ మాటలు వినేసరికి, రబ్షాకే పలికిన మాటలు వినేసరికి చాలా ఇబ్బంది పడిపోయారనమాట. అప్పుడు ఆ సిచ్యువేషన్లో రాసిన కీర్తన ఇది, 46వ కీర్తన. వాళ్ళు ఎవరు తరవకుండానే దేవుడు వాళ్ళని తరిమేశాడు, శత్రువుని. చాలా సంతోషించారు వాళ్ళు. అదనమాట కీర్తన. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉంటాడు. ఏదో దూతను పంపించి సంరక్షించడం కాదు. నూతన నిబంధనలో మనకి ఏంటంటే ఆ రోజుల్లో దూతను దేవుడు పంపించాడు. ఇవన్నీ మనకి దూత కాదు, దేవుడే వచ్చేస్తాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు దూతలు కాదు మనకు తోడు, దేవుడే తోడు. మనం దేనికి భయపడతాం? కనుక మొట్టమొదటిగా దేవుడు మనకు ఆశ్రయమని నిజంగా నమ్మితే మన జీవితంలో ఏదంటే ఈ మార్పులు, శ్రమలు, లేకపోతే నిద్ర పట్టనేటువంటి పరిస్థితిలోనికి తీసుకుని వెళ్ళేటువంటి సమస్యలు ఇవన్నీ ప్రజెంట్గా ఉన్నప్పుడు మనము భయపడము. దేవుడు మనకు ఆశ్రయం.